వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. రియల్ లైఫ్లో అన్యాయాన్ని ఎదిరించే దళపతికి రియల్ లైఫ్లో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా టీవీకే జెండా ఎగరవేసిన విజయ్కు మద్రాస్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. మనం ఏం విత్తుతామో అదే కోస్తామన్నట్టుగా పాత పన్ను వివాదం ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానానికి అడ్డంకిగా మారుతోందా? గతంలో దాచిపెట్టిన ఆదాయం, ఐటీ శాఖ విధించిన భారీ పెనాల్టీ, వీటన్నింటిపై కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. అసలు విజయ్ ఎందుకు కోర్టులు మెట్లెక్కారు? కోర్టు ఏమని తేల్చి చెప్పింది? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు విజిల్స్తో హోరెత్తిపోతాయి. బాక్సాఫీస్ లెక్కలు తిరగబడతాయి. ఆయనే కాలీవుడ్ దళపతి విజయ్. అయితే రియల్ లైఫ్లో విలన్లను చిత్తు చేసే ఈ హీరోకి రియల్ లైఫ్లో ఒక పాత వివాదం పులిలా వెంటాడుతోంది. సినిమా గ్లామర్ వేరు, రాజకీయ చదరంగం వేరు. కానీ విజయ్ విషయంలో ఈ రెండిటి మధ్య ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ వేసిన ఒక ఎత్తుగడ సంచలనంగా మారింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు పాత లావాదేవీలు ఇప్పుడు విజయ్ పాలిట పెను సవాల్గా మారాయి. ఈ వివాదానికి మూలం 2015లో విడుదలైన పులి సినిమా. భారీ బడ్జెట్తో ఫ్యాంటసీ అడ్వెంచర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా విజయ్ కెరీర్లో ఓ మైల్ రాయిగా నిలిచింది. అయితే ఈ సినిమాకు గాను విజయ్ తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ సమయంలో విజయ్ ఈ చిత్రం కోసం 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో ఒక కీలక విషయం బయటపడింది. ఆ 15 కోట్లలో 5 కోట్ల రూపాయల నగదు లావాదేవీలను విజయ్ తన ఐటీ రిటర్న్స్లో చూపలేదని అధికారులు గుర్తించారు. సాధారణంగా ఏ రంగంలోనైనా పారదర్శకత ముఖ్యం. ముఖ్యంగా కోట్లాది రూపాయల టర్నోవర్ ఉండే సినీ పరిశ్రమలో ప్రతి పైసాకి లెక్క ఉండాలి. విజయ్ 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన రిటర్న్స్లో ఈ 5 కోట్ల రూపాయల ప్రస్తావన లేకపోవడంతో ఐటీ శాఖ దీన్ని దాచబడిన ఆదాయంగా పరిగణించింది. దీనిపై అప్పట్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ న్యాయపరమైన ప్రక్రియలు, అప్పీళ్ల కారణంగా ఈ వ్యవహారం నలుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం తెరపైకి రావడం తమిళనాట చర్చనీయాంశమైంది. నిప్పు లేనిదే పొగరాదు, లెక్కల్లో తేడా ఉంటే ఐటీ ఊరుకోదు. విజయ్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ టీవీకే అధినేత. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో 9 ఏళ్ల నాటి ఐటీ కేసు మళ్లీ బయటకు రావడం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. సినిమా రంగంలో పారితోషికం వివాదాలు కొత్తేమీ కాదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలని కోరుకునే వ్యక్తిపై ఇలాంటి ఆర్థిక నేరారోపణలు రావడం ఆయన ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా రంగంలో పారితోషికాలు కోట్లల్లో ఉంటాయి. అయితే వచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. నటుడు విజయ్కు సంబంధించి కొన్నేళ్ల క్రితం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినప్పుడు వెల్లడించని ఆదాయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2019లో ఐటీ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన లెక్కల్లో చూపని ఆదాయానికి గాను 1.5 కోట్ల భారీ పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ విధించిన ఈ జరిమానాను విజయ్ సవాల్ చేశారు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది. విజయ్ తరపు న్యాయవాదులు ఒక ఆసక్తికరమైన పాయింట్ను తెరపైకి తెచ్చారు. అదే, న్యాయం జరగడంలో ఆలస్యమైతే అది న్యాయాన్ని నిరాకరించడమే. విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఐటీ శాఖ అధికారులు ఎక్కడా తగ్గలేదు. విజయ్ వాదనలను తిప్పికొడుతూ బలమైన కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సెలబ్రిటీల పన్ను విషయంలో ఐటీ శాఖ ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఉదంతం నిరూపించింది. సామాన్యుడైనా స్టార్ హీరో అయినా చట్టం ముందు సమానమే అని అధికారులు తమ చర్యల ద్వారా స్పష్టం చేశారు. అప్పీళ్ల పేరుతో సమయాన్ని వృధా చేసి జరిమానా నుంచి తప్పించుకోవాలని చూడటం సరికాదని ఐటీ శాఖ వాదన సారాంశం. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సంచలన నిర్ణయం ప్రకటించారు.
ఐటీ శాఖ విధించిన జరిమానా సబబేనని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని విజయ్ పిటిషన్ను కొట్టేశారు. లా ఈజ్ బ్లైండ్ బట్ ఇట్ హ్యాజ్ ఎ లాంగ్ మెమొరీ అన్నట్టుగా పాత పన్ను వ్యవహారాలను చట్టం వదిలిపెట్టలేదు. అయితే విజయ్కు ఒక చిన్న వెసులుబాటు కల్పిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది. రాజకీయాల్లోకి వస్తున్న ఎవరికైనా నిజాయితీ ఉత్తమ విధానం అనేది కేవలం సామెత కాదు, ఒక కవచం. కానీ ఇప్పుడు ఈ ఐటీ పెనాల్టీ వ్యవహారం విజయ్ కవచానికి చిల్లు పడేలా చేస్తోంది. ఇప్పటికే డీఎంకే నేతలు బ్లాక్ మనీ తీసుకున్న వ్యక్తి మార్పు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా టీవీకే శ్రేణులు విజయ్ స్వచ్ఛందంగా తన ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లించారు, ఇది కేవలం సాంకేతిక కారణాలతో జరుగుతున్న ప్రచారం అని వాదిస్తున్నారు. మరి ఈ న్యాయ పోరాటంలో విజయ్ తన నిజాయితీని నిరూపించుకొని బయటపడతారా, లేక ఈ పన్ను వివాదం ఆయన రాజకీయ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ట్రిబ్యునల్లో విజయ్కు ఊరట లభిస్తుందో లేదో వేచి చూడాలి.